ఈ యొక్క వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇది కనుక మిస్ అయినట్లయితే డెఫినెట్గా మీరు ఈ యొక్క పథకాన్ని అర్హత అనేది కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాలు అనేది స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. ఇక 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క పథకం అనేది ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తుంది. వీటిలో 13,000 విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. ఇక అదేవిధంగా 2,000 రూపాయలు మాత్రం స్కూళ్ళ నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. జూన్లో చూసుకున్నట్లయితే మరి గమనించవచ్చు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయితే కాబోతుంది. ఇక స్కూళ్ళు కూడా మొదలు కానున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా మరి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులైతే జమ చేసేందుకు కసరత్తు అనేది చేస్తున్నారండి. మరి ఇక్కడ మీరు గమనించవచ్చు, తల్లికి వందనం పథకం కింద డబ్బులు గనక అకౌంట్లో జమ కావాలంటే విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం అనేది తప్పనిసరి. చాలామంది ఇదే పొరపాటు అయితే చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క తల్లికి సంబంధించిన అంటే ఎవరైతే విద్యార్థి ఉన్నారో వారి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేయడం లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది లింక్ చేయలేదని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేశారు. మరి అటువంటి వాళ్ళు కనుక ఇంకా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు లింక్ చేసుకోవాలి. ఇక అదేవిధంగా మరికొన్ని వివరాలు కూడా చూద్దాము. అది కనుక లింక్ చేసుకోకపోతే మీకు అర్హత అనేది రాదు, కోల్పోతారు. ఇక గత ఏడాది బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనుసంధానం కాకపోవడంతో చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఈ కారణంతో గత ఏడాది విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్లో నిధులైతే జమ కాలేదు. అదేవిధంగా గత ఏడాది ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను ఎలెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల దగ్గరకు వెళ్ళి అకౌంట్కు ఆధార్ అనుసంధానం ఉందో లేదో సరిచూసుకోవాలని తెలియజేస్తున్నారు. ఒకవేళ కనుక బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే చేసుకోవాలని, లేకపోతే డబ్బులు అకౌంట్లో జమ కావంటున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చాలా వరకు ఈ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడండి. ఇక తల్లికి వందనం పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నారు. బ్యాంకు వెళ్ళే సమయంలో తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని కూడా తప్పనిసరి వెళ్ళాలి. ఒకవేళ మీరు గమనించాలండి ఈ విషయాన్ని, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే ఆధార్ కార్డు జెరాక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క జెరాక్స్ కాపీ సంతకం పెట్టి మీ యొక్క సంతకాన్ని పెట్టి బ్యాంక్లో సమర్పించాలని కూడా తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియ ద్వారా కూడా మీరు కొన్ని వెరిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రక్రియ పూర్తి కాగానే మొబైల్కు మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ విషయాన్ని తెలిసిందే కదా, ఓటీపీ అనేది వస్తుంది. అలాగే ఆధార్ మరి అధికారిక వెబ్సైట్ UIDAIలోకి వెళ్ళి మై ఆధార్ నుంచి ఆధార్ సర్వీస్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ లింక్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ అనేది వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ గమనించినట్లయితే కిందనే మీకు క్యాప్చర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క క్యాప్చర్ కోడ్ని మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఇక ఆధార్కు ఏ బ్యాంక్ అయితే లింక్ ఉందన్న సమాచారం కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ కాకుంటే సంబంధిత బ్యాంకుకు వెళితే సంప్రదిస్తే కనుక ఆధార్ను అనుసంధానం కూడా చేస్తారని అధికారులు తెలియజేస్తున్నారు. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు కనుక ఈ విషయాన్ని గమనించాలి. మీరు కనుక ఈ విషయాన్ని మర్చిపోతే మళ్ళీ కూడా గతంలో జరిగినట్లుగానే మళ్ళీ ఆ పొరపాటు అనేది జరుగుతుంది. అర్హత ఉండి కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం అనేది కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క అప్డేట్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.